హాయ్ అండి, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్లో పిల్లల లంచ్ బాక్స్కి ఏం చేశానో చూపిస్తున్నాను, చూసేసేయండి. వెజిటేబుల్ రైస్ చేశానండి. దానికోసం కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, బంగాళదుంప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్, బఠానీ వేసానండి. ఇందులో క్యాబేజీ వేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు, కారపొడి, పిల్లలు తినే కారానికి తగినట్లుగా వేసుకొని కలుపుకోండి. ఇదంతా కూడా బాగా ఉడికిన తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ రసం వేసేసుకొని బాగా కలిపేసేసుకుంటే వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోతుందండి. స్నాక్స్కి అయితే శనగల తాలింపు చేశానండి. దానికోసం చిన్న గిన్నెలో నూనె వేసేసుకోండి. పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. నేను శనగలు ఆల్రెడీ ఉడికించుకొని పక్కన ఉంచుకున్నానండి. సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి, పిల్లలు తినే కారానికి తగినట్టుగా కారపొడి వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న శనగలు వేసేసుకుంటే శనగల తాలింపు రెడీ అయిపోతుంది. మార్నింగ్ టైంలో వీడియో షూట్ చేయడమే మహా అద్భుతం అండి. దానికి తోడు వాయిస్ ఓవర్ ఇద్దామని వీడియో ఆన్ చేసిన వెంటనే బైకులు సౌండ్లు, పిచ్చుకలు ఇవన్నీ సౌండ్ చేస్తూ ఉంటాయి. మీకు బ్యాక్గ్రౌండ్లో వినబడుతూనే ఉంటాయి సౌండ్లన్నీ కూడా. ఇలా ఉంటుందండి మార్నింగ్ టైంలో వీడియో షూట్ చేయడం అంటే మామూలు విషయం కాదు అసలు. ఇదండి మా పిల్లల లంచ్ బాక్స్కి నేను చేసిన రెసిపీస్. నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్